కర్ణాటకంలోని తొగలు గొంబై ఆట శైలిలో పంచతంత్ర కథలు. పాము మీద ఎక్కి నాశనంలోకి దూసుకెళ్లిన బల్లుల రాజు కథను వినండి. ఒక లోతైన బావిలో ఒక బల్లుల రాజు జీవించేవాడు. గంగదత్త. అతని తనవాళ్లే అతనిని అవమానించారు. కుటుంబ తగాదాతో గాయపడిన అతను సహనాన్ని కాక ప్రతీకారాన్ని మనసులో పెంచుకున్నాడు. బావిని వదిలి అతను ఒక ప్రమాదకర సహాయకుడి కోసం బయలుదేరాడు. ఒక రంధ్రము నుంచి ఓ నలుపు పాము నెమ్మదిగా ఆకలితో బయటకు వచ్చింది. నా బావికిరా, అక్కడ నా శత్రువులను తినేయి. నన్ను లోపలికి తీసుకెళ్ళు, నేను నీకు ఆహారం ఇస్తాను. గర్వంగా అతను ఆ పాము మీద ఎక్కి తన బావిలోకి దూకాడు. మొదట పాము అతను చూపించిన ప్రత్యర్థులనే తినేసింది. మళ్ళీ బల్లి తర్వాత బల్లి కనిపించకుండా పోతూ ఉండేది. నీ శత్రువులు అంతమయ్యారు, నాకు ఇంకా ఆకలిగా ఉంది. తర్వాత అది అతని పిల్లల్ని, దగ్గర ఉండిపోయిన మిత్రుల్ని తినేసింది. నేనే నా వినాశకుడిని ఆహ్వానించాను, ఇప్పుడు పారిపోవాలి. అతను ఆహ్వానించిన శత్రువు అన్నిటిని తినేసి అతని రాజ్యం వెలవెలబోయింది. తన వ్యక్తిగత తగాదా తీర్చుకోవడానికి శత్రువుని ఇంట్లోనికి రానియకండి. శత్రువుకి ఆయుధం ఇచ్చే ప్రతీకారం చివరికి మీరినే మింగేస్తుంది.